ఏం చేయాలి? ఈ విషయం నాన్నతో చెప్పాలంటే భయమవుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామంటే ఊర్లో పరువు పోతుందేమో. ఏమైందో బిడ్డ అంత డల్లుగా నువ్వు ముఖం తీసుకెళ్ళిపోయింది ఎందుకే? ఏం లేదు నాన్న, 2 days నుంచి కొంచెం ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంది బిడ్డ ఒక్క మాట చెప్తారంటే మేము పోయి డాక్టర్ తీసుకోవస్తాం. మరి ఇప్పుడు డాక్టర్ ఎందుకు నాన్న? టాబ్లెట్స్ వేసుకున్నా, కొంచెం పడుకుంటే తగ్గిపోతుందిలే. ముఖం తీసుకెళ్ళిపోయింది, 100 మాట ఆడతలేదు, అంత డల్లుగా ఉన్నవేందే? నేను పోయి డాక్టర్ని తీసుకొస్తావు, గ్లూకోజ్ పెట్టరావు. ప్లీజ్ దేవుడా, ఈ సంతోష్ నా ఫొటోస్ అని డిలీట్ చేసేటట్టు చేయి. హలో బంగారం. సంతోష్ ప్లీజ్, నా వల్ల అవ్వట్లేదు, అర్థం చేసుకో కదా నువ్వు. ఎందుకురా బంగారం, ఏమైంది? ఏంటి సంతోష్ అట్లా మాట్లాడుతున్నావు? ప్లీజ్ నా కోసం కాకపోయినా మా నాన్న కోసమైనా డిలీట్ చేయి సంతోష్. నడి ఇంట్లో నన్ను కొట్టినవే నువ్వు నాతో అదే ఇంట్లో గడిపితే అప్పుడు నీ ఫోటోలు డిలీట్ చేస్తా. ఏం మాట్లాడుతున్నావు సంతోష్? నువ్వు నీకు మైండ్ పని చేస్తలేదా? చక్కగా ఫొటోస్ అని డిలీట్ చేయి. ఏందే నోరు లేస్తుంది? మీ ఆయన లేనప్పుడు నాకు ఫోన్ చేయి, ఇంటికి వచ్చి డిలీట్ చేస్తా. అబ్బా ఆ ఒక్కటి నా వల్ల కాదు సంతు, ఇది కాకుండా ఇంకేదైనా చెప్పు చేస్తా. ప్లీజ్ నా ఫొటోస్ అని డిలీట్ చేయి. నాకేం అవసరం లేదే, నువ్వు ఏంట్లో అయితే నన్ను కొట్టినావు, నేను నీతో అదే ఇంట్లో గడపాలి. సంతోష్ నేను చాలా ట్రూగా లవ్ చేసిన నిన్ను, నీకోసం నా ఫ్యామిలీని మా బావని అందరినీ దూరం చేసుకుంటే నువ్వు చేసింది ఇదా నాకు? ఇట్లాంటి మాటలు మస్తుండే. నీ ఫోటోలు వైరల్ కావద్దంటే మీ నాన్న లేనప్పుడు నాకు ఫోన్ చేయి. అయ్యో నేను చేసుకుంది నాకే వచ్చింది కదా మళ్ళీ.